విశాఖ పోర్టు గోల్డెన్ జూబ్లీ ఆసుపత్రి ప్రైవేటీకరణ ప్రక్రియను నిలిపివేయాలని గుర్తింపు కార్మిక సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. గతంలో కార్మిక సంఘాల ఆందోళన నేపథ్యంలో ప్రైవేటీకరణ ప్రతిపాదనను ఉపసంహరించి పోర్టు నిధులతో వి పద్ధతిలో ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. హైకోర్టు ఆదేశాలను పాటించకుండా మళ్లీ ప్రైవేటీకరణ ప్రక్రియ చేపట్టడం అభ్యంతరకరమని పేర్కొన్నారు. ఆసుపత్రిని ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నం కార్మికులు, ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాల ప్రయోజనాలకు విరుద్ధమని తెలిపారు. అప్పటి నుంచి కూడా ఈ పోర్ట్ హాస్పిటల్ రన్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం 80 బెడ్లతో రన్ చేస్తున్నారు. అయితే కాలక్రమేణా ప్రభుత్వ విధానాలలో మార్పు కలిగి వాళ్ళు ఇచ్చినటువంటి సందేశం, వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్స్ మేరకు పోర్ట్ మేనేజ్మెంట్ గత 2024లో దీన్ని ప్రైవేటైజ్ చేసేద్దామని ఏ పోర్ట్లో కానీ, ఏ పబ్లిక్ సెక్టర్ లో కానీ, ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కూడా ఈ దౌర్భాగ్య పరిస్థితి లేదు. ఎక్కడ కూడా పబ్లిక్ సెక్టర్ లేదు, ప్రైవేట్ మన గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అయితే రైల్వేస్ ఉన్నాయి, స్టీల్ ప్లాంట్, అక్కడ ఎక్కడా కూడా చేయకుండా ఈ పోర్టులో కూడా ప్రధాన రేవుల్లో ఉన్నటువంటి ముంబై పోర్టులో మొదలు పెడితే అక్కడ కాంట్రాక్ట్ ఈ కండిషన్స్ చేయలేనని వాడు కోర్టుకు వెళ్ళి దాన్ని విత్డ్రా చేసుకున్నాడు. దాన్ని చేతులు దులిపేసుకుని ఈ రోజు ప్రైవేటు వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఈ ఆరోగ్యాలని పరంగా పెట్టడానికి, కార్పొరేట్లకి లాభం చేకూర్చడానికి ఈ రోజు పోర్టు ఉన్నారు. దీన్ని పోర్టులో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా ముక్తకంఠంతో ఖండిస్తా ఉన్నాయి, వ్యతిరేకిస్తా ఉన్నాయి. గత 24వ సంవత్సరం ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసినప్పుడు, పార్లమెంట్ లో సాక్షాత్తు మంత్రి ప్రకటించినప్పుడు దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకించాం. ఆ వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున వివిధ రూపాల్లో ఆందోళన కూడా చేశాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా కేసు వేయటం జరిగింది. హైకోర్టు కూడా చెప్పింది, యూనియన్స్ తోటి సంప్రదించే ముందుకు వెళ్ళాలి తప్ప మీరు సంప్రదించకుండా చేయటానికి వీలు లేదని హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. దాన్ని చేతులు దులిపేసుకుని ఈ రోజు ప్రైవేటు వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఈ ఆరోగ్యాలని పరంగా పెట్టడానికి, కార్పొరేట్లకి లాభం చేకూర్చడానికి ఈ రోజు పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణ చేయబోతా ఉన్నారు. దీన్ని పోర్టులో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా ముక్తకంఠంతో ఖండిస్తా ఉన్నాయి, వ్యతిరేకిస్తా ఉన్నాయి. గత 24వ సంవత్సరం ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసినప్పుడు, పార్లమెంట్ లో సాక్షాత్తు మంత్రి ప్రకటించినప్పుడు దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకించాం. ఆ వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున వివిధ రూపాల్లో ఆందోళన కూడా చేశాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా కేసు వేయటం జరిగింది. హైకోర్టు కూడా చెప్పింది, యూనియన్స్ తోటి సంప్రదించే ముందుకు వెళ్ళాలి తప్ప మీరు సంప్రదించకుండా చేయటానికి వీలు లేదని హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. దాన్ని చేతులు